హాయ్ మై చిట్టి పిల్లలు, నేను చెప్పబోయేది స్టోరీనే, కానీ స్టోరీ కాదు. ఎందుకంటే ఇది నిజంగా జరిగింది. ఇది ఇప్పటికీ ఎవ్వరూ చదవలేకపోయినా వోయినిచ్ మాన్యుస్క్రిప్ట్ అనే బుక్కు కథ. వోయినిచ్ అనే ఒక ఆయన పెద్ద పుస్తకాల పురుగు. టైం దొరికినప్పుడల్లా లైబ్రరీకి వెళుతూ ఉంటాడు. ఆ రోజు కూడా అలాగే వెళ్ళి ఏదైనా ఇంట్రెస్టింగ్ బుక్కు దొరుకుతుందేమోనని వెతుకుతుంటే కార్నర్లో ఏదో కనిపించింది. ఏంటా అని దగ్గరకండి చూస్తే అక్కడొక వుడెన్ బాక్స్ ఉంది. దానిమీద దుమ్ము దులిపి ఓపెన్ చేస్తే అందులో పాత బుక్ ఒకటుంది. అసలే మన హీరోకి పుస్తకాలంటే ఇష్టం వలన వెంటనే ఆ బుక్కు చదివేద్దామని కూర్చున్నాడు. బుక్ తెరిచి మొదట పేజీ చూశాడు. రెండో పేజీ, మూడో పేజీ, అలా పేజీలన్నీ తిరిగేశాడు. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఆ పుస్తకంలోని లాంగ్వేజ్, ఆల్ఫబెట్స్, డ్రాయింగ్స్ తనకి తెలిసిన ఏ భాషలోనూ లేవు. హిస్టరీలో ఎక్కడా కనిపించలేదు. పుస్తకంలో వందల సంఖ్యల్లో విచిత్రమైన డ్రాయింగ్స్ ఉన్నాయి. తెలియని మొక్కలు, నక్షత్రాలు, జోడియాక్ సైన్స్, గ్రీన్ కలర్ లిక్విడ్లో స్నానం చేస్తున్న ఆడవాళ్లు, వింత వింత సైంటిఫిక్, అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించిన రకరకాల బొమ్మలు గీసున్నాయి. ఎంత ట్రై చేసినా వేస్ట్ అనిపించి వోయినిచ్ తనకి తెలిసిన వాళ్లందరికీ చూపించాడు. కానీ అవేవీ అసలు ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇంకా ఆ పుస్తకం మీద రీసెర్చ్ చేసి సైంటిస్ట్స్ 1400 కాలానికి చెందినదని, ఇందులో వాడిన ఇంక్ మరియు పేపర్ కూడా నకిలీది కాదని కన్ఫర్మ్ చేశారు. ఎంతోమంది ఎక్స్పర్ట్స్, CIA, నాసాకి సంబంధించిన వాళ్లు కూడా దీన్ని చదివేందుకు ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ సక్సెస్ కాలేకపోయారు. కొంతమంది ఇది ఒక ఏన్షియంట్ మెడికల్ లేదా సైన్స్ బుక్ అని, మరికొంతమంది ఇది ఒక సీక్రెట్ కోడ్ అని అంటారు. కానీ నిజం ఏమిటో ఎవ్వరికీ క్లియర్గా తెలియకపోవడంతో ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తూనే ఉన్నారు. ఇది అమెరికాలో యేల్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉంది. మీరెప్పుడైనా వెళితే ఒక లుక్కేయండి. అందులో ఏదైనా అర్థమైనా నాకు కూడా చెప్పండి ప్లీజ్.